లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం కలిసి చదువుతున్నాం. లూకా 12:35 కలిసి చదువుతున్నాం. మీ నడుములు కట్టుకొనిబడి మీ దీపంలో వెలుగు చూడనివ్వండి, మీ దీపంలో వెలుగు చూడనివ్వండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవడం కలిసి చదువుతుంది. అలా చేసే ప్రతి మనుషుడు తను తాను సహాయం చేస్తుంటారు. రేపు జరిగిందంటే మీ వయసు రాత్రి నన్ను కూడా జ్ఞాపకం చేస్తున్నారు. పూర్వం చీకటిగా ఉన్నారు, చీకటిలో జీవిస్తూ ఉన్నారు, వెలుగులోకి రావడానికి ఇష్టపడని దౌర్భాగ్యుడు ప్రభావాలను నేను ప్రేమించినందుకు వందనాలు. నా మరణితులు జీవించారు. ప్రభు మిమ్మల్ని అంగీకరించారు, గౌరవించారు, నన్ను వెలుగుగా చేశారు. ఇతరుల వారికి మిత్రులకు వచ్చేవారు తల్లి లోకంలో అనేకులకు వెలుగుగా ఉండే నా దీపంగా వెలుగుగా చేసినందుకు ఉన్నారు. ప్రభు అనేకులకు ఆనందించే వెలుగుగా ఉంచినందుకు వందనాలు. మళ్ళా దేవుడు వెలుగైన మీ కొరకు ఈ రాత్రి కొరకు మేము చేరుకోవడం కోసం నిరీక్షించే దీపంగా ఉంచినందుకు స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రభావ మీకు స్తోత్రాలు. మీ జీవనాలు నీకునందుకే వందనాలు తండ్రి. ఈ రీతిగా మమ్మల్ని వ్యాప్తం చేసుకుంటున్నాను. మరొకసారి ప్రభు మీ శరీరంలో రక్తంలో పాల్గొనడం పొందే సమయంలో ఆశీర్వాదంగా చేయండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభావ సహాయం చేయండి. మెలక్స్ ద్వారా వినిపించేయండి. మా అపరాధాలు, దోషాలు, తప్పుదాలు మేము ఎక్కడ మీకు అయిష్టంగా ఉంటున్నాము అవన్నీ కూడా మేము ఈ వాక్యం ద్వారా జరిగిన వారిని మమ్మల్ని మేము పరీక్షించుకొని అంగీకరించి సరి చేసుకొని యోగ్యమైన రీతిలో మీ పనులు చేయించగలరు సహాయం. తండ్రి చదువులేకుండా బోధించింది నిలబడిన మీ దాసుని పడుతున్న ఆత్మతో శక్తితో నింపమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మరొక మాట చెప్పారు, మీ వెలుగు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. కాబట్టి వెలుగుగా ఉంటే చాలు, వెలుగును ప్రకాశించే వారిగా ఉండాలి. వేరే ఎదుటి వారి తక్కిన వారి ఎదుట ఈ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. ఎక్కడ జీవిస్తున్నామో, ఏ మనుషుల మధ్య, ఏ ప్రదేశంలో, కొద్దిమంది కానీ ఎక్కువ మంది కానీ వారి ఎదుట వెలుగు ప్రకాశించాలి. కనుక లూకాసు వార్త 12:35 చదివారు. ఏమన్నాడు? మీ దీపంలో ఏమన్నాడు? ఉదయం చద్దన్నం తిని వచ్చారా, టిఫిన్ చేసి వచ్చారా, ఏం చేసి వచ్చారు? మిమ్మల్ని నేను అడుగుతుంది, మనందరినీ అడుగుతుంది. చద్దన్నం తిని వచ్చారా, టిఫిన్ చేసి వచ్చారా, ఏం చేసి వచ్చారు? కాస్త హుషారుగా ఉంటే విన్నది అర్థమవుతుంది. ఎప్పుడైపోతుందా ఇంటికి పోదామంటే వదలు. అర్థమైందా? అవకాశాలు సారిసారికి రాదు. దేవుడు సారిసారికి మాట్లాడు. దేవుడు ఒకసారి మాట్లాడతాట, 2 సార్లు మాట్లాడతాడు. అప్పుడే వినాలి, గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలి. కాస్త హుషారుగా ఉండండి. గోదావరి నీళ్ళు, గోదావరి గాలి ఎప్పుడు నిద్ర బాగా వస్తుంది, అలుగురులో ఉంటుంది. కాబట్టి మేము ఉన్నాం గోదావరి కాలంలో 3 సంవత్సరాలు మండపేట దగ్గర. కాబట్టి మాకు తెలుసు గోదావరి సంగతి. నిద్రమత్తుగా ఉండదు. ప్రభు ఏం చెప్పాడు? మీ దీపంలో వెలుగు చూడడానికి. ఇందాక ఆయన చెప్పాడు, జీవం ఉంటేనే వెలుగు. ఆ జీవము లేకుండా ఉంటే అంటే తగ్గిపోతే వెలుగు తగ్గిపోతుంది. ఆ జీవం పుట్టకపోతే దీపం ఏమైపోతుంది? కాబట్టి దేవుని వాక్యంలో యేసుప్రభు వారు కొన్ని సంగతులు చెప్పాడు. ఎక్కడ దీపం ఆగిపోతుంది అంటే ఎక్కడ ఆ జీవం నీలో నుండి బయటకు పోతుంది, లేదా ఎక్కడ పోగొట్టుకుంటావు ఆ జీవాన్ని, లేదా ఆ జీవాన్ని ఇక్కడ దాచిపెట్టేస్తావు.
పర్యవసానం ఏమి ఇక్కడ చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలోని ఒక మాట ఉంది. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టారు. తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడనో దీపం ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచం క్రింద పెట్టడు కానీ లోపలికి వచ్చి వారి వెలుగు పడవలని దీపస్తంభం మీద పెట్టను. దీపం ముట్టించి పాత్రతో కప్పివేయుడు, మంచం క్రింద పెట్టడు. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఎవడనో దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబట్టదు దీపస్తంభం మీద పెట్టను. 4 చోట్ల పెట్టడు అని చెప్పాడు ప్రభు. ఎక్కడ పెట్టట? 1 కొంచెం కింద పెట్టట, 2వది పాత్ర కింద పెట్టడు, 3వది మంచం కింద పెట్టడు, 4వది చాటు చోటును పెట్టడు దీపం. కాబట్టి మన దీపాలు 4 చోట్ల ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? చాటు చోటు ఉండకూడదు, మంచం కింద ఉండకూడదు, కొంచెం కింద ఉండకూడదు, పాత్రతో కప్పేయకూడదు. అర్థమైందా? మొదటిది కొంచెం. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొంచెం కింద పెట్టు. కొంచెం అంటే ఏంటి? దేనికి వాడతారు చెప్పండి? కొంచెము ఎవరు వాడతారు చెప్పండి? వ్యాపారస్తులు వాడతారు. ఇంట్లో వాడుకుంటామా కొంచెం? ఇంట్లో వాడుకోం. ఒక కొంచెం ఎన్ని సోలలు? మీరు కేజీలో వచ్చేసారు. వెనకనున్న వాళ్ళైనా చెప్తారా? కొంచానికి ఎన్ని సోలలు? నాకు తెలుసా 16 సోలలా? 3.5 కేజీలు ఒక కొంచెం. మీరు కేజీ దగ్గర 3.5 కేజీలు ఒక కొంచెం. కొంచెం ఎంతమంది చూసారు ఈ దినాల్లో నాకు తెలియదు. కొంచెం వ్యాపారాన్ని చూపిస్తారు. కొంచెం కింద దీపం పెట్టకూడదంటే వ్యాపారం కిందకి తీసుకుపోకూడదు ఆత్మీయ జీవితాన్ని. ఏంటి వ్యాపారం? ఇప్పుడు మనం పోయి కొట్టు ఏదైనా కొంటాం. మీరు ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు? ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. వ్యాపారం చేస్తున్నారు ఇంకా ఒకడైనా సరే. ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం. ఏ షాప్ అన్నా కానివ్వండి, ఇడ్లీ కొట్టో, కిరాణా కొట్టో, నూనె కొట్టో, పంచదార కొట్టో, ఏది చిన్నదో పెద్దదో ఏం కొనుక్కోవడానికి వెళ్తాం. వాడు అమ్మే ముందు, అబ్బాయి నీకు మారవలసి ఉందా? నీకు మారవలసి ఉంటేనే నేను కొంటాను, లేకపోతే కొన్నంటామా? లేకపోతే మనం కొట్టడానికి వెళ్తాం. వాడంటే నువ్వు మంచుడివేనా, లేకపోతే దొంగవా, లేదా ఎక్కడికైనా పోయొచ్చేవా, నీ మీద కేసుకున్నాయా, అలాగైతేనే నీకు సబ్బు బిళ్ళ అన్నీ ఇస్తాను, లేకపోతే ఏమనంటాడా? కొనేవాడికి అమ్మేవాడు ఎలాంటి వాడు అక్కర్లేదు. అంతేనా? అమ్మేవాడికి కొనేవాడు ఎలాంటి వాడో అవసరం లేదు. అమ్మేవాడు అమ్ముతాడు, కొనేవాడు కొనుక్కుంటాడు. ఇదే వ్యాపారం. వీరు మంచి చెడ్డలతో సంబంధం లేదు. ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో అనేక మందితో ఈ రకమైనటువంటి సంబంధాలు, అంటే వారి మంచి చెడ్డలతో మనకు సంబంధం లేదు. వారికి ఒక వాక్యం చెప్పం. వారు యేసుప్రభువుని తెలుసుకొని చెప్తే గొడవ వస్తుందేమో, ఉన్న మంచి సంబంధాలు పోతాయి, ఉన్న బంధుత్వాలు పోతాయి, ఉన్న స్నేహాలు పోతాయి. ఎందుకు వచ్చిన బాధ? మనం ఏ పని మీద వచ్చినా పని మీద చూసుకుందాం. పొద్దున్న లేస్తే పలకరిద్దాం. ఏ పని ఉంటే ఆ పని. కలిసి వ్యాపారమా చేద్దాం, కలిసి ఉద్యోగమా చేద్దాం, కలిసి వ్యవసాయమా చేద్దాం, కలిసి మాట్లాడుకుందాం. ఏమన్నా చేద్దాం, కానీ దేవుని వాక్యం మాత్రము చెప్పొద్దు. చెప్తే గొడవ వస్తుంది. కనుక వ్యాపార సంబంధమైనటువంటి బంధుత్వాలు, బాంధవ్యం ఎలాగుందో అటువంటి బాంధవ్యం కలిగి ఉండటం అన్నమాట కొంచెం వ్యాపారం. అంటే వాళ్ళ యొక్క మంచి చెడ్డల గురించి విచారించేటటువంటి ఆ భారం లేనటువంటి జీవితం. బాగానే ఉంటాం వాడితో, మనతో వారు, కానీ ప్రభువు గురించి చెప్పడానికి ప్రయత్నం చేయము. ప్రభు
మనము ఈ వెలుగును దాచిపెట్టేస్తాం. దీపం వెలిగించి లేదా కొవ్వొత్తి వెలిగించి దాని మీద కొంచెం పెట్టారనుకోండి, ఏమైపోతుంది? కొంతసేపటికి ఎందుకు ఆరిపోతుంది? ఎందుకు ఆరిపోతుందంటే దానికి ఆక్సిజన్ దొరకదు. లోపల ఆక్సిజన్ లేదు. ఆ ఆక్సిజన్ ఉన్నంతసేపు వెలుగుతుంది. ఆక్సిజన్ వాయువు ఎప్పుడైతే పూర్తయిపోయిందో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది, అది ఆరిపోతుంది. ఈ ఆక్సిజనే మన జీవం. ఎప్పుడైతే వ్యాపారం అనేది కొంచెం కింద దీపం పెట్టేస్తామో ఇది మెలమెల కొట్టుకుని ఒక దినానికి ఆరిపోతుంది. కనుక వ్యాపారం కొంచెం దేని చూపిస్తుందంటే ఎదుటి వారి యొక్క మేలు కోరనటువంటి సంబంధ బాంధవ్యాలను చూపిస్తోంది. అర్థం చేస్తుంది. ఎదుటి వారి మేలు కోరను. మనం షాప్కి వెళ్తాం, అది పెద్ద సూపర్ మార్కెట్ కావచ్చు, చిన్న పచారీ కొట్టు, కిరాణా కొట్టు కావచ్చు, లేకపోతే చిన్న హోటల్ కావచ్చు. వాడు అవే ఉప్పు ఎక్కువ వేసాడు, కారం ఎక్కువ వేసాడు ఆ ఇడ్లీలోనూ లేకపోతే పూరీలో కూరలో. బాబు ఇవాళ కారం ఉప్పు ఎక్కువైపోయింది, వాడు తినద్దు బాబు అని చెప్తాడా? ఏం చేస్తాడు? ఇవాళ రోజుకంటే బాబు తినండి అంటాడు. ఇంటే తిన్నవాడు పోతాడు, నాకేం పోయింది? అంతే కదా, వాడిపోతాడు, నాకేం పోయింది? బ్యాక్ డేట్ వేసినటువంటివి సరుకులు ఉంటాయి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో, ఎక్స్పైరీ అయిపోతాయి. వాడు అక్కడే పెడతాడు. కొనుక్కుని వచ్చిన నష్టపోతాడు. మెడికల్ స్టోర్లో వాడు మందులు ఇస్తారు, కొన్ని మెడికల్ స్టోర్ వాళ్ళు, అది ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది. ఆ మందు వాడటం వల్ల వికటిస్తుంది. అని వాడికి ఏం నష్టం లేదు, కొనుక్కుని వాడు పోతాడు. అంటే ఎదుటి వాడు ఎలా పోతే నాకేమి? ఇప్పుడు మన జీవితం కూడా అదే. వారితో మనకు పరిచయం ఉంది, సహవాసం ఉంది, ఏదో ఒక విధమైన సహవాసం. ఈ క్రైస్తవ సహవాసం ప్రభుల సహవాసం కాదు, లోకంలో ఒక విధమైన సహవాసం ఉంది అవతల వాడితో. కానీ వాడు ఎలా పోతే నాకేం? వాడు ఏ నరకానికి పోయినా నాకు పర్వాలేదు అనుకునేటటువంటి స్థితి కొంచెం కింద దీపం పెట్టినటువంటి పరిస్థితి. ఇది మొదటి. ఇది వ్యాపారం. రెండవది, వ్యాపారానికి ఏం కావాలి? ఎందుకు వ్యాపారం చేస్తారు? సంపాదించుకోవడానికి వ్యాపారం చేస్తారు. అంతేనా? ఏదైనా సంపాదించుకోవాలి, వ్యాపారం చేయాలి. మనకు ఏ దినం ఆ దినం సంపాదించుకోవాలి. ఇంకొక బాధ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏం తిందుమో, ఏం త్రాగుమో, ఏం ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించు. కాబట్టి మన విచారం అంతా ఏ రోజు సంపాదన ఆ రోజు. ఇది రోజువారీ సంపాదన. మన పొద్దున్న లేచి ప్రార్థన చేసేది కూడా అంతే. ప్రభువా, మా అనుదిన ఆహారము మాకు ముందు ఇచ్చేనైనా అని అడుగుతుంది. ఈ సంపాదన అంతేకాదు, ఆస్తి తరతరాలకు సంపాదించుకోవాలి. లూకా సువార్త 12వ అధ్యాయంలో చెప్తాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనం లేదా 16వ వచనం నుంచి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండాడు. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకోవటకు నాకు స్థలం చాలు జరగదు, నేనేం చేస్తున్నాను తనలో తను ఆలోచించాను. నేను ఇలా చేయకూడదు, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యవంతుడి నేను ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణంలో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడింది. కాబట్టి అనేక సంవత్సరాలకు సంపాదించుకోవాలి, తరతరాలకు సంపాదించుకోవాలి. ఎంత సంపాదించినా చాలు. ఆస్తి సంపాదన. మొట్టమొదటి మనిషిని ఏం సంపాదించుకోవాలనుకున్నాడో చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుతున్నాడు. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుతున్నాడు. మరియు వారు మనము భూమి అంతా కూడా చెదిరిపోకుండా ఒక పట్టణంలో ఆకాశం నుండి శిఖరం గల గోపురంలో కట్టుకొని పేరు సంపాదించుకుంటామని మాట్లాడుతున్నారు. ఇంకా ఏం కావాలట? పేరు సంపాదించుకోవాలి, ఆస్తి సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. ఇంకొకటి లాభం సంపాదించు. ఏదో ఒకటి సంపాదించుకోవడం కోసం వ్యాపారం. కాబట్టి ఎప్పుడైతే సంపాదన మీద పడుతుందో దృష్టి, కొంచెం దారి చూపిస్తారు. ఆస్తి సంపాదించుకోవడమా, పేరు సంపాదించుకోవడమా, ఇంకేదైనా సంపాదించుకోవడం. సంపాదన మీద దృష్టి పడితే సమయం అంతా కూడా దేని మీద పడుతుంది?
సంపాదన మీద పడుతుంది. అప్పుడు ఇక వెలుగును ప్రకాశింపజేయటం, సువార్త ఒకరికి చెప్పడము, ఒకరి కోసం ప్రార్థన చేయటము, ఒక ఆత్మ రక్షింపబడాలని ఆశ కలిగి ఉండటం, దీని నుంచి దృష్టి మరలి పొందుతూ ఉండాలి. అంటే అలాగని పని చేయకుండా ఇంట్లో కూర్చోమని చెప్పట్లేదు దేవుని వాక్యం. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. చేతుల కష్టార్జితమే అనుభవించాలి. అంటే కష్టపడాలి, పని చేయాలి. కానీ మితిమీరినటువంటి ఆశ, సంపాదన కొరకైనటువంటి ఆశ ఏం చేస్తుంది? కొంచెం కింద పెట్టిన దీపం లాగా మన దీపాలను వెలుగొందకుండా చేస్తుంది. మూడవది, ఎందుకు వ్యాపారం చేస్తారు? యాకోబు పత్రికలో చెప్పాడు, చూడండి, ఇందాక చెప్పాను. మా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు. యాకోబు పత్రిక 4:13, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్నాడని చెప్తున్నవారు. లాభం లేకుండా వ్యాపారం చేసేవాడు ఎవరు ఉంటాడా? లాభం లేకుండా వ్యాపారం చేస్తే వరద అమ్ముకోవాలి పడమళ్ళ. లాభం కావాలి. యోగ గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోగ గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరన్నా. యోగ 21:15 ఎవరన్నా చదవండి. యోగ 21:15, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తులకు వాడు ఎవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయడం చేత మాకేం లాభం కలుగును అని వారు చెబుతున్నారు. ఈ లోకస్తులు అంటారట, ప్రార్థన చేయడం చేత మాకేం లాభం? అర్థమైందా? మనం ఎవరితో వాక్యం చెప్తాము, వాడు మారు మనసు పొందుతాడు, నాకేం లాభం? వాడెవరితో బాగలేదు, నేను ప్రార్థన చేస్తాను, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, నాకేం లాభం? అవునా? లాభం కోరుకునేది కాదు దేవుని పని, దేవుని పరిచర్య. నేను వెలిగించాడు, నువ్వు అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనుషులు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. మాకేంటి లాభం? ఎప్పుడైతే లాభం కోరుకుంటూ ఉన్నామో వెలుగు. ఒకసారి ఒక పెద్ద సీనియర్ సిస్టర్ చెప్పింది, ఆ నష్టపడుతుంటాం. ఒక ఆయన చనిపోయాడు, ఒక సహోదరి భర్త చనిపోయాడు. ఆయన సరిగా మందిరానికి వచ్చేవాడు కాదు. చనిపోతే ఈమె చనిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడిగింది, ఇలా పాస్టర్ గారు అయ్యగారు మా ఆయన చనిపోయాడు కదా, పరలోకానికి వెళ్ళాడంటారా అని అడిగారు. ఎక్కడ వెళ్తాడమ్మా పరలోకానికి? సరిగా మందిరానికి వచ్చేవాడు కాదు, బల్ల చేయించేవాడు కాదు, సరైన ప్రార్థన లేదు, ఏం లేదు, ఎక్కడ వెళ్తాడు? ప్రార్థన మరి ఎలా చేయాలి? చాలా ప్రార్థన చేయాలి. చాలా ప్రార్థన చేస్తే వెళ్తాడు, పరలోకానికి పంపించవచ్చు, కానీ చాలా కష్టం అవుతుంది. అంటే మరి ఎట్లా లేదమ్మా, చాలా కష్టపడాలి సార్, మన కష్టం ఏదో నేను తీర్చుకుంటాను పాస్టర్ గారు. సరే అయితే మరి అంటే సరేనండి, ఈ 10,000 వచ్చాడు, ఆయన కోసం ప్రార్థన చేసి పరలోకానికి పంపడం. మరొక 15 రోజుల తర్వాత వచ్చింది, అయ్యగారు మా ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంత తొందరగా వెళ్తాడమ్మా మీ ఆయన? అమ్మ నడు వరకు వెళ్ళాడు, అక్కడ ఆగిపోయాడు. ప్రార్థన చాలట్లేదమ్మా, బలం చాలట్లేదు ప్రార్థన వల్ల, ఇంకా చెయ్యాలి, ప్రార్థన చాలా చేయాలి. అయితే అయ్యారు ఇంకా మరో 10,000 అని పంపించండి పరలోకానికి. ఎలాగైనా పంపండి మా ఆయన్ని, నేను పరలోకానికి వెళ్తే చూడాలంటే. సర్లే అమ్మ పంపుతాను, ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ వారం రోజులు 10 రోజుల తర్వాత వచ్చింది, అయ్యగారు మా ఆయనకి పోయాడంటారు పరలోకి. ఎక్కడికి వెళ్ళాడమ్మా? మోకాళ్ళ ఊరికి వెళ్ళి అయిపోయాడు. అంటే పాపం అంత బలంగా ఉంది, ఎంత ప్రార్థన చేసినా చాలట్లేదు, ఇంకా ప్రార్థన చేయాలి అంటే మరొక 10,000 ఇచ్చింది. ఇంకా 10,000 ఇచ్చి, ఈసారి ఇలాగైనా పంపేయండి పాస్టర్ గారు, అయ్యగారు అంటే సరేనమ్మా పంపుతారు. మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చింది, వెళ్ళిపోయాడండి మావాడు అంటే, అమ్మా అంతా వెళ్ళిపోయాడు కానీ పాదాలు ఉండిపోయామ్మా, ఆ పాదాలు వెళ్ళట్లేదు అని అంటే, అందుగా ఆ సచ్చినోడు అక్కడే ఉండబెట్టండి. వాడు బతికున్నంతకాలం చనిపోయాడంటే, వాడు చచ్చిన తర్వాత కూడా వాడు చదువుతున్నాడు. వాడి కింద డబ్బులన్నీ కొంచెం అయిపోతుంది. పాస్టర్ గారు వాడిని అసలు పంపొద్దండి అని అక్కడే ఉండేవాడు. అర్థమవుతుందా? లాభం ఏదో ఒక లాభం ఉండాలి. లాభం లేకుండా మనం ఏం పని చేయం. మనకేం లాభం? ఏదైనా పని చేయాలి, మనకేం లాభం? నాకేం లాభం?
భర్త భార్యతో, భార్య భర్తతో కూడా అనుకుంటారు, నాకేం లాభం అంటే నాకేం లాభం. లాభం అనేది వ్యాపారం, కొంచెం దాన్ని చూపిస్తారు. లాభం కోసం కాదు మనం బతికేది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ లాభమో చూసుకొని మన కోసం మరణించలేదు. నాకేం లాభం అని ఆయన అనుకోలేదు. దుర్మార్గులు, దుష్టులు, పాపులు మనలో రక్షిస్తే ఆయనకి ఏం లాభం? కానీ నిస్వార్థంగా ఏ లాభం, ఏ స్వప్రయోజనం కోరకుండా ఆయన మన కోసం కలవశిలో మరణించడానికి వచ్చాడు. మనం కూడా నిస్వార్థంగానే దేవుడి కోసం వెలిగే దీపాలుగా, మనుషుల ఎదుట వెలిగే దీపాలుగా, వారి ఎదుట ఆ వెలుగు ప్రకాశించే వారికంటే ఆ సువార్త వెలుగును తీసుకుని పోయే వారిని కూడా ఒకరికన్నా ఇద్దరికన్నా జీవితాలలో కనీసం కొంచెం అనుభవం, కొంచెం 3 విషయాలు చూపిస్తూ ఉన్నారు. ఒకటి, ఎదుటివాడి మంచితో సంబంధం లేనటువంటి బాంధవ్యాలు, బంధుత్వాలు. రెండవది, కేవలం సంపాదనే ధ్యేయంగా బతికేటటువంటి జీవితాలు. టైం దొరికిందంటే సంపాదించాలి అంతే. మూడవది, లాభం కోసం బ్రతికేటటువంటి బ్రతుకు. ఈలాగా మనం జీవిస్తే అది కొంచెం కింద పెట్టిన దీపం, దేవుడు మనలో పెట్టిన దీపం ఎట్లుంటుందా? కొంచెం కింద పెట్టిన దీపం ఒక దినాన్ని ఏమవుతుంది? అది ఆగిపోతుంది. ఆ జీవం మనలో ఇక్కడ ఉండదు. కనుక ఈ అనుభవాల నుంచి బయటకు రావాలి, బలహీనతలో నుంచి బయటకు రావాలి. రెండవదిగా ఏమన్నాడు అక్కడ చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయంలో, లూకాసు సువార్త 8వ అధ్యాయం 15-16 వచనం. ఎవడనో దీపం ముట్టించి పాత్రలో కప్పవేయడు, మంచం క్రింద పెట్టడు కానీ. ఎవరైనా దీపం ముట్టించి మంచం కింద పెడతారా? మంచం కింద పెడితే వెలుగు వస్తుందా? ఇంటంతటి వెలుగు వస్తుందా? కింద ఎక్కడ వెలుగుతుంటుంది. ఏంటమ్మా ఇంట్లంతా చీకటిగా ఉంది, దీపం పెట్టేవండి, ఎక్కడ పెట్టావు దీపం? అందులో పెట్టావండి, ఎక్కడ పెట్టావంటే ఎక్కడ పెట్టావు? మంచం కింద ఆరిపోకుండా. మంచం కింద పెడితే ఏమవుతుంది? అది వెలుగు ఇంటంతటికి రాదు, వెలుగుతూనే ఉంటుంది, ఇంటంతటికి రాదు. ఆ వెలుగు ఎవరికి కనపడదు. అది అలా వెలిగి 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 ఆఖరి కొట్టుకుని ఏమవుతుంది? ఎప్పుడో ఒకప్పుడు చిన్నదైపోయి ఆరుతుంది. కనుక మంచం కింద ఉన్నటువంటి దీపం ప్రకాశించినటువంటి వెలుగుతుంది. మంచం దేని చూపిస్తుందంటే మొట్టమొదటిగా నిద్ర. మంచం మీద కూర్చోగానే ఏమొస్తుంది మనకు? మంచం చూడగానే వస్తుంది. ఏమిటది? నిద్ర. మంచం చూడగానే నిద్ర వస్తుంది. నిద్రకు కారణం ఏమిటి అంటే 2-3 కారణాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 26:45. అప్పుడు ఆయన తన శిష్యులతో వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు, ఇదిగో గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతుంది. సాధారణ నిద్ర రావడానికి ఇది సామాన్యమైన విషయం. నిద్ర సాధారణంగా వచ్చే నిద్ర దాని సమయానికి వస్తుంది. దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. నిద్ర రాకపోతే అది రాదు. నిద్ర వచ్చిందంటే వాడు ఆరోగ్యంగా ఉన్నట్లేదు. అది సామాన్యమైన నిద్ర. అది 6 గంటలు 8 గంటలు అంతే, ఆ నిద్ర అయిపోతుంది. రెండవ నిద్ర ఏమిటంటే అలసిపోతే నిద్ర. ఎక్కువగా అలసిపోతే నిద్ర వస్తుంది. పగలంతా అలసిపోయి, సమయం ఉన్నంతసేపు అలసిపోయి ఏదో ఒక పని చేసి అలసిపోయి, ఇప్పుడు రాత్రి ప్రార్థన చేద్దామంటే ఏమొస్తుంది? ప్రార్థన కంటే ముందు నిద్ర వస్తుంది. మోకాళ్ళు వేయగానే నిద్ర వస్తుంది. నిద్రపోయేవాడు ఏం ప్రార్థన చేస్తాడు? మీకు అందుకనే విస్తారమైన పనులు నిద్రను తీసుకుని వస్తాయి. పనులు ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకోవాలి. అది ఎక్కువ చేస్తే నిద్ర వస్తుంది. మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మాట్లాడి అలసిపోతాం. ఎక్కడికి పోనక్కర్లే, ఏం చేయక్కర్లే, ఫోన్ పెట్టుకుని 1 గంట మాట్లాడేమనంటే కొంతమంది సోదరా, బ్రదరు, ఇంకేంటి సంగతులు అంటాడు. ఏం సంగతులు? అది కాదండి, ఇంకేంటంట కొంతమంటారు, నాకు ఫోన్ చేస్తాడు. అది కాదన్నా, ఇంకేంటంట, అది సరేలే, ఇంకేంటంట అంటాడు. ఇంకేంటంట బాబు ఏమీ లేదు. 4
దగ్గర ఏముంది, నా దగ్గర ఏమీ లేదు. ఈ మాటలతో అలసిపోతాం, తిరుగుతాం అనుకోండి, తిరిగి అలసిపోతాం. విస్తారమైన పనుల వల్ల అలసిపోయి మార్త ఏం చేసిందిగా, విస్తారమైన పనులు పెట్టుకుంది. ప్రభు పాదాలు పెట్టుకుంది. విస్తారమైన పనుల వల్ల అలసిపోయి నిద్ర వస్తుంది. నిద్రపోయిన వాడు ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రార్థనకు సమయం ఇవ్వాలంటే నిద్రకు సమయం తగ్గాలి. నిద్రకు సమయం తగ్గాలంటే నిద్రకు కారణమైనవి తగ్గిపోవాలి. మత్తు వల్ల నిద్ర వస్తుంది. రాత్రి పండు మనం ఎక్కువ తింటే హాయిగా తొందరగా నిద్రపోదు. కొద్దిగా ఒక ముద్ద తక్కువ తిన్నాం అనుకోనండి, తొందరగా నిద్ర రాదు. నిద్ర రాకపోతే మెలకుగా ఉంటే ప్రార్థన చేసుకోండి. నిద్ర వస్తే తొలగ పెట్టి నిద్రపోయి. తక్కువ తిన్నాం అనుకుంటే త్వరగా మెలకు వస్తుంది. అప్పుడు త్వరగా ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉంటుంది. ఎక్కువ తిన్నాం అనుకుంటే త్వరగా మెలకు రాదు. ఇది తిన్న మొత్తం అరిగేంత వరకు కూడా నిద్ర హాయిగా పెడుతూ మెలకు రాదు. ఒక ఆయన చెప్పాడు, మేము మారు మనసు పొందిన కొత్తలో అప్పుడే చికెన్ తినట్లేదు ఇంకా. ఒక ఆయన చెప్పాడు, ఎక్కడి నుంచో వచ్చి, రాత్రి చికెన్ తిని పడుకుంటే మంచి నిద్ర వస్తుందన్న. అంటే నిద్ర ఎలా రావాలో రీసెర్చ్ చేస్తున్నాడు అంట. దేవుడు వాక్యం అంటుంది నిద్ర ఎక్కువ పోవద్దని చెప్తున్నాడు. సామాన్యమైన నిద్ర ఉంది, అది సరిపోతుంది. అలసట వల్ల పొందే నిద్ర, విస్తారమైన పనుల వల్ల వచ్చేటటువంటి నిద్ర. తర్వాత ఇంకేం చెప్తున్నాం ఇప్పుడు, తిండి వల్ల మత్తు వల్ల వచ్చేటటువంటి నిద్ర. ఈ నిద్ర అంతా ఏం చేస్తుందంటే, మంచం నిద్రను చూపిస్తుంది. ఈ నిద్ర అంతా ఏం చేస్తుందంటే మన సమయానందరినీ పాడు చేస్తుంది. దేవుని వాక్యం చదవకుండా చేస్తుంది. దేవుని వాక్యం ధ్యానించకుండా చేస్తుంది. దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ఉన్న సమయమే రాత్రి సమయం. పగలు ధ్యానించలేవు. ప్రభు చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటారు 27వ వచనం, చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పు. చీకటి అంటే రాత్రి వేళ. రాత్రి వేళ ప్రభు మాట్లాడతాడు. మనకు ఏదైనా అవసరం ఉన్నా, అక్కరున్నా, ప్రభు యొక్క ఉద్దేశం తెలుసుకోవాలన్నా రాత్రి వేళ ప్రభు సన్నిధిలో గడపాలి. అప్పుడు ఎవరు మనం డిస్టర్బ్ చేయరు. మనమే డిస్టర్బ్ చేసుకోవాలి తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కాబట్టి రాత్రి వేళ ఆ నిద్ర కనుక దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే, అవసరమైనంత నిద్ర పోవాల్సింది, దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ప్రభుత్వ గడిపే సమయం మనకు దొరుకుతుంది. ప్రార్థించే సమయం దొరుకుతుంది. అధిక సమయం ప్రార్థిస్తారు. అదే వెలుగు ప్రకాశించుతారు. ఇతరుల కోసం వారికి తెలియదు, వారు నిద్రపోతారు. మనం వారి కోసం మెలుగుగా ప్రార్థన చేస్తాం. రోగంలో ఉండేవారు ఉన్నారు, అనారోగ్యాలు ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, ఇంకా అనేక రకాలైన సమస్యలు ఉండేవారు ఉంటారు, రక్షణ లేని వారు ఉన్నారు. మనందరి కోసం ప్రార్థన చేయడానికి మనం నిద్రను తగ్గించుకోవాల్సిన అవసరం. మంచం కింద పెట్టిన దీపం అది ఎవరికి కనబడదు. నిద్ర అలవాటైన బతుకు అది కూడా వెలుగును ప్రకాశించి. ఇంకో కారణం ఉంది నిద్రకు. లూకాసు సువార్త 22వ అధ్యాయం, లూకాసు సువార్త 22వ అధ్యాయము 45వ వచనం. లూకాసు సువార్త 22:45. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మత్తయి అంటాడు అలసట చేత నిద్రించారు అని అంటాడు. లూకా భక్తుడు రాస్తున్నాడు వారు దుఃఖం చేత నిద్రించారు. అంటే రెండు కారణాలే, ఒకటి అలసిపోయారు, ఇంకోటి దుఃఖం. నిద్రకు మరొక కారణం ఏమిటంటే దుఃఖం. మనకు విచారం ఎక్కువగా ఉంటే ఏం చేస్తామని పడుకుంటాం అంతే. విచారం ఉంటే పడుకుంటాం, దుఃఖం ఉంటే పడుకుంటాం, సంతోషం ఉంటే మేలుకో. దుఃఖానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఆ దుఃఖాన్ని తీసుకుని యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకురావాలి. ప్రభు నా దుఃఖాన్ని నువ్వే నివారించు. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ప్రభు దగ్గరకు వస్తే ఓదార్చబడతారు. నిద్రపోతే ఏం జరుగుతుంది? నిద్రపోయినంత మాత్రాన పరిస్థితులు మారిపోవు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి బతిమాడుకుంటే ఒక దినాలు కాదు 9 దినాలు పరిస్థితులు మారుతాయి. ప్రభువే మారుస్తాడు. కాబట్టి నిద్ర కారణమైన దుఃఖాన్ని జయించాలి.
నిద్రను జయిస్తే మన వెలుగు ప్రకాశిస్తుంది. ముఖ్యంగా ప్రార్థనలో అధిక సమయం గడుపుతారు. ప్రార్థన ద్వారా మన మన జీవితాలు, మన వెలుగు ప్రకాశించడానికి మనం కోరుకోవాలి. మంచం కింద ఉన్న దీపం, ఆ వెలుగు ఎవరికి తెలియదు, కనబడదు. ఈ నిద్రకు అలవాటు అయిపోయిన భక్తులు కూడా వెలుగుతున్నట్టు ఉంటాయి, కానీ ఆ వెలుగు ఎవరికి ఉపయోగపడదు. రెండవది మనసును దేని చూపిస్తుందంటే సోమరితనం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుతాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుంటాం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్రలేచెదవు? 10వ వచనం, ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు మనసుకొని పరుండెదనని నీవు అనుకున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధారుడు వచ్చినట్లు ఏమి నీ యొద్దకు వచ్చు. కాబట్టి నిద్ర సోమరితనాన్ని జ్ఞాపకం చేస్తుంది. సోమరి ఏం చేస్తాడట? ఇక అక్కడ 26వ అధ్యాయం ఇంకా బాగా చెప్తాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం ఏమంటాడంటే 13వ వచనం, సోమరి దారిలో సింహం ఉన్నదను, వీధిలో సింహం ఉన్నదను. వీధిలో సింహం ఉంటుందా? సోమరి అలాంటివన్నీ చెప్తాడు. కారణం బతకస్తుంది. సోమరితనం ఏం చేస్తుంది? దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది. మన జీవితాల్లో సోమరితనం. ప్రార్థన చేద్దామంటే మనం పావుగంట తర్వాత చేద్దామండి, ఇంకో పావుగంట తర్వాత చేద్దామండి, ఇంకో అరగంట తర్వాత చేద్దామండి. ఇప్పుడు ఏం చేస్తాం? సాయంత్రం చేసుకుందామండి. పావుగంట అరగంట మెల్లగా ఏమైపోయింది? సాయంత్రానికి పోయింది. సాయంత్రం చేస్తామండి, ఇంకా రాత్రి అంతా ఉంది కదా, చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత నిద్ర వస్తుంది. 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. జీవితాంగా చెప్పేవాడు, ప్రభువా నీ స్తోత్రం నాకు ఆత్మ అనేవాడు. అలాగే చిన్న ప్రార్థన చేస్తూ పడుతుంది. సోమరితనం ఆ దీపాన్ని వెలుగునీయదు. సోమరుడు ఉన్నాడు అనుకోండి, ఆ దీపం ఏమవుతుంది? మీకు అందరికీ తెలుసు. ఒక ప్రమిదిలో నూనె పోసాము, ఒత్తి వేసాము, వెలిగించాము, దీపం వెలుగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ ఒత్తి ఏమవుతుంది? అది బొట్టు కడుతుంది. ఆ బొట్టు కడితే దాన్ని ఏం చేయాలా? ట్రిమ్మింగ్ చేయాలి, చిన్నపాలు. తర్వాత ఆ ఒత్తిడి వల్ల సరి చేయాలి. నూనె అయిపోతుంటే ఏం చేయాలి? నూనె పోయాలి. ఆ దీపాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండాలి. అప్పుడే దీపం వెలుగుతూ ఉంటుంది. సోమరుడు ఏం చేస్తాడు? నూనె పోతాం, అయిపోయిందా? లేదు ఇంకొకటి పోతాం లేదు అంటుంటాడు. ఈ లోపల నూనె ఆ ఒత్తి బొట్టు కడితే మరి అది వెలగదు, దాన్ని కట్ చేయాలి. చేతులు నొప్పెడుతుంది. లేద్దాం అనుకోండి, లేవలేకపోతున్నాండి. ఎవరైనా తలనొప్పి పెడుతుంది అంతా ఏం కాదు. ఆ దీపాన్ని చేద్దాంలే, లేకపోతే ఎవరైనా వస్తే చూద్దాంలే అనుకుంటుంటాడు. ఆ దీపంలో ఆ ఒత్తి శరీరం, ఆ వెలుగు మనమే, వెలుగుతూ ఉండాలి. ఆ నూనె పరిశుద్ధాత్మ. బైబిల్లో నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది. ఈ ఒత్తి కాలిపోతూ ఉంటుంది. కాలిపోయేది మనమే, శరీరం. ఆ ఒత్తి కొంతసేపటికి మొత్తం కాలిపోతూ ఉంటుంది, కరుగుతుంటుంది. మనం కరగనివ్వాలి, మనం శ్రమపరచుకోవాలి. ఆ శ్రమకు ఒప్పుకోవాలి, ఆ శ్రమకు సమర్పించుకోవాలి, క్రయం చెల్లించడానికి ఇష్టపడాలి. ఆ పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి. ఎంత అధికంగా పరిశుద్ధాత్మతో సహవాసం ప్రార్థనలో కలిగి ఉంటామో అంతగా వెలుగుతాం. నూనె ఎంత సమృద్ధిగా ఉంటే దీపం అంత బాగా వెలుగుతుంది. నూనె తగ్గిపోతే దీపం వెలుగు తగ్గిపోతుంది. పరిశుద్ధాత్మతో సహవాసం మనం ఎంత కలిగి ఉంటే అంతగా మనం వెలుగుతాం. పరిశుద్ధాత్మతో సహవాసం ఎంత తగ్గిపోతూ ఉన్నారో మనకు అంతగా మనం వెలుగు తగ్గిపోతుంది. పరిశుద్ధాత్మతో సహవాసం అంటే ఏకాంతంగా దేవుడితో గడుపుతాం, ప్రార్థనలో గడుపుతాం, ప్రభు దగ్గర మౌన ధ్యానంలో గడుపుతాం, ప్రభు దగ్గర కనిపెట్టుకోవటం, ప్రభువును మాట్లాడమని అడగటం, ప్రభు మాట్లాడేంత వరకు కనిపెట్టుకోవటం, మనం మాట్లాడకుండా. మన సాధారణ ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? మన నిష్ఠంతా చెప్పేస్తాం. మనకు కావాల్సిన, వాళ్ళకి కావాల్సిన, వీళ్ళకి కావాల్సిన, మనకు కావాల్సిన మొత్తం లిస్టు చెప్పేసి, ప్రభు ఇవన్నీ నువ్వు ఇచ్చేసేవా, నమ్ముతున్నావు, నీకు స్తోత్రం అంతా లేదు. దేవుడు ఏమంటున్నాడు అసలు? మన లిస్టు చెప్పిన తర్వాత దేవుడు ఏం లిస్టు చెప్తున్నాడో వినాలి.
కనుక ప్రభువును మనతో మాట్లాడనివ్వాలి, ఆ సహవాసానికి ఇష్టపడాలి. ఏం మాట్లాడకపోతే మౌనంగా ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదాలు మారుతాయి. ప్రభు అట్లా మనం చేస్తాడు. ఈ సోమరితనం, మనసు అంటే సోమరితనం. ఏం చేస్తున్నాం? ఇవేమీ చేయనివ్వదు. సమయం ఊరికనే వ్యర్థమైపోతుంది. ఏముండదు, చేసేది ఏముండదు. పాపం చేయం కానీ సమయాన్ని అంతా వ్యర్థం. నిద్ర రాకపోయిన కొన్నిసార్లు ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరి గంట 2 గంటలు ఆ మంచం మీద దొరికి వాడు నిద్ర రాలేదు అని తిప్పుకోలేదు. టైం అంతా ఏమైపోయింది? అందరూ అరగంట ప్రార్థన చేసిన అది ఉపయోగకరమైంది. సోమరితనం ఇక్కడ అంటాడు చూడండి. సోమరు ఏం చేస్తాడు? 26 సామెతల గ్రంథం 26వ అధ్యాయము 14-15 వచనాలు. సామెతల గ్రంథం 26, 14-15. ఉతక మీద కడుపు తిరుగును, తన పడక మీద సోమరు తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎత్తదు దాన్ని తిరిగి ఎత్తుగా కష్టము. అంటే ఇట్లా పెడతాడ పాత్రలో చెయ్యి రాట్లేదు, చాలా కష్టం. నువ్వు కొద్దిగా తినిపించవా అంటే వాడికి ఎదురుగా ఉన్నప్పటికీ తినడానికి బద్దకం. సోమరితనం అంటే బద్దకం. మరి ఇప్పుడు ఈ తలుపులను ఇట్లా తిరుగుతున్నాయి, దాన్ని ఉతక అంటున్నాడు. ఆ ఉతక మీద తలుపు తిరుగుతుంది. సోమరి మంచం మీద తిరుగుతాడు, అంటే ఇక్కడే ఉంటాడు, మంచం ఇక్కడే ఉంటాడు. వాడు పొద్దు నుంచి లేవడు, మంచం దగ్గర. కాఫీ అంటాడు, వస్తే ఈ కాఫీ తాగి ఇక్కడ పెడతాడు. టిఫిన్ అంటాడు, వస్తే టిఫిన్ చేసి అక్కడ పెడతాడు. మళ్ళా భోజనం అంటాడు, వస్తే లంచ్ చేసి అక్కడ పెడతాడు. ఆ పళ్ళాలు అవన్నీ వాడు చుట్టే ఉంటాయి. వాడు మంచం కింద ఉంటే వాడు మంచం మీద ఉంటాడు. మంచం దిగడిగా ఈ సోమరితనం మనసును దాన్ని చూపిస్తుంది. కదలని స్థితి, దేవుని కోసం ఒక అడుగు కూడా ముందుకు వేయనటువంటి స్థితి, అటువంటి బలహీనమైన పరిస్థితి ఇది మంచం చూపిస్తుంది. ఇలా ఉంటే ఈ వెలుగు ఆరిపోయే ప్రమాదం ఉంది. అలా జీవం ఉండదు. కొట్టుకొని ఒక దినాన్ని విడుచుకుంటుంది. తర్వాత మనసులో ఇంకొక దాన్ని చూపిస్తారు. ఏమిటంటే సుఖం. మామూలుగా నేల మీద పడుకున్నప్పుడు 6 గంటలే నిద్రపోదు. నేల మీద పరుపేసుకున్నాం అనుకోండి 8 గంటలు నిద్రపోదు. మంచం మీద డంబల్ పరుపు వేసుకున్నాం అనుకోండి 8 గంటలు 10 గంటలు. ఇప్పుడు స్ప్రింగ్ మ్యాట్రెస్ లేవు వచ్చి ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత ఎత్తు పరుపే. మీ ఇంట్లో కూడా ఉంటాయండి. పడుకోగానే ఏం చేస్తుందంటే లోపలికి లాక్కుంటుంది. మెల్లి లోపలికి లాక్కుంటుంది. చూడు, ఇటు చెయ్యేస్తే హాయి ఉంటుంది, ఇటు చెయ్యేస్తే హాయి. ఇటు ఇటు తిరిగేమంటే హాయి. అది మళ్ళీ లేవదు. పడుకుంటే లేవు. మనం లేచి మోకాళ్ళు వేస్తామండి, మోకాళ్ళు అది లేవనిస్తే కదా మోకాళ్ళు. సుఖం ఎక్కడ ఎక్కువ అలవాటు పడిపోతామో అక్కడ ప్రార్థనకు అంతరాయం చాలా ఎక్కువ. దేవునితో సహవాసానికి అంతరాయం ఎక్కువ. దేవునితో సహవాసం లేకుండా ఆ వెలుగుతో, నిజమైన వెలుగుతో, ఆ నిజమైన జీవముతో సహవాసం లేకుండా మనం వెలగలేము. జీవం కలిగిన వారంగా కనబడలేము. ఆ సహవాసం కావాలి. చూడండి పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాను చూడండి. పరమగీతం 5వ అధ్యాయం 2 నుండి. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావులమా, నిష్కలంకురాల ఆలకింపు. నా తల మంచుకు నడిచిను, నా వెంట్రుకలు రాత్రి కురియ చిడుకలకు నడిచిను. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. 3వ వచనం. నేను వస్త్రం తీసివేస్తే నేను మరలా దాన్ని ధరించుకునేలా, నా పాదములు కడుక్కోండి, నేను మరలా వాటిని మురికి చేయనేలా. ప్రియుడు వచ్చాక ప్రియురాలు హాయిగా నిద్రపోతుంది. అది కూడా ఏం చేసిందిట? శుభ్రంగా స్నానం చేసి పై నుండి కింద వరకు సుగంధ ద్రవ్యాలన్నీ పూసుకొని హాయిగా పాదాలన్నీ పడుకుంది మంచం మీద, పట్టుకొని పుడి మీద పడుకుంది. ప్రియుడు వచ్చాడు, తలుపు కొడుతున్నాడు. తలుపుతి వీడు ఇప్పుడు వచ్చాడు, సచ్చినాడు. ఇప్పుడు నేను లేవాలా? చాలామంది భర్తలకి లేట్గా వస్తే తలుపు తీరు. కాబట్టి ఏమిటి? నా సుఖం పోతుంది. ఇప్పుడు నేను లేస్తే నా పాదాలు మళ్ళా మలినమవుతాయి. కడుక్కుని ఉన్నాను, మళ్ళీ పాదాలు మళ్ళీ కడుక్కోవాలి. చేతుల నుంచి జటామాంశాలు జారుతోంది. హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నాను నేను. ఇప్పుడు ఈ ఆనంద సంతోషం అంతా వదిలేసి
కనుక సుఖం ఎప్పుడైతే ఎక్కడ అలవాటు పడిపోతామో, శరీరం సౌఖ్యానికి, ప్రాణం సుఖానికి అలవాటు పడిపోతుందో, అక్కడ దేవుడితో సహవాసానికి అక్కడ అవకాశం దొరుకుతుంది. నువ్వు ఏసీ రూమ్లోనైనా ఉంటే పర్లేదు, ఎండ తడపలేదు, అక్కడ కూడా ప్రార్థన చేయడం నేర్చుకోలేదు. ఏ స్థలంలోనైనా నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం గడపడం నేర్చుకో. మన ఊరికనే ఎండలో ఊరంతా తిరిగేసి తప్ప నేను చాలా కష్టపడిపోతాను శ్రమ జీవితాన్ని చెప్పడానికి అవసరం లేదు. ఎంతసేపు ప్రభుత్వం గడుపుతున్నాం, సుఖాల నుంచి దూరం తీసుకుని ప్రాణాన్ని ప్రభుత్వం ఎంతసేపు గడుపుతాం, ఎంతసేపు ప్రార్థనలో గడుపుతాం, ఎంతసేపు ప్రార్థనలో ఇతరుల కొరకు ప్రయాసపడతాం, ఇతరుల రక్షణ కోసం ప్రయాసపడతాం. ఫలితం ఎప్పుడైనా రావచ్చు. కొన్నిసార్లు మనం కన్నులెదుగా ఫలితం వస్తుంది, కొన్నిసార్లు కొంత ఆలస్యంగా వస్తుంది. అది దేవుని ఇష్టం. దేవుడు మనల్ని అనేక రీతిలుగా నడిపిస్తాడు. మేము మారుమనసు పొందినప్పుడు 2 నెలల కుటుంబం అంతా మారుమనసు పొందిస్తాం. 2 నెలలే టప పర్లైపోయేది. కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటే ప్రార్థన, అదేంటే అప్పుడు అంత తొందరగా చేసాడు, ఇప్పుడు దేవుడు మనల్ని వదిలేసేయడం అనుకోవడం లేదు. దేవుని ఇష్టం. ప్రతిదానికి సమయం కలదు. ప్రభుత్వ గడపడానికి ఈ సౌఖ్యాన్ని విడిచిపెట్టి కేవలం కొంతమంది ఏం చేస్తారంటే తెల్లవారు లేస్తారు. బయటోళ్ళు తెల్లవారు లేస్తారు, 4-5 మధ్యన లేస్తారు. అందరూ లేచి ఏం చేస్తారు? ఊరికి అన్ని పనులు చేసుకుంటారు. ఒక అరగంట కూడా ప్రభుత్వం గడపడానికి సమయం ఇవ్వదు. లేచింది మంచిదే, లేచి ఏం చేస్తారు? ఈ సమయాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నా, ఎట్లా వినియోగిస్తున్నా? రాత్రి తొందరగా పడుకుంటారు. 7 అయ్యేసరికి తింటారు, 8 అయ్యేసరికి మంచి మొదటి జాము నిద్ర. మొదటి జాము అంటే తెల్లవారుజాము అనుకుంటున్నారు. మొదటి జాము అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు మొదటి జాము, తర్వాత 2వ జాము, తర్వాత 3వ జాము, అట్లా 4వ జాము. కాబట్టి సుఖాన్ని తగ్గించుకుంటే దేవునితో సహవాసం, ఈ వెలుగును వెలిగించగలుగుతాం, ప్రకాశింపజేయదు. ఆ సుఖాన్ని తగ్గించుకోగలిగితే ఆ వెలుగు ప్రకాశం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది మధ్య వెళ్ళాం, 10 మంది మధ్యనే ఆ వెలుగు వారికి ప్రకాశించాలి. వారు ఆ వెలుగునందు కొంత సమయమైనా ఆనందించాలి. అక్కడ వారితో ప్రభు అన్నాడు, మీరు కొంత సమయము ఆయన వెలుగునందు ఆనందించారు అన్నాడు. 5:34. కొంత సమయమైనా మన వెలుగులో, అక్కడ మనం ఎంతమంది మధ్య, నలుగురు మధ్య ఉంటే నలుగురే, ఆ నలుగురు ఆ వెలుగులో ఆనందించాలి. చేయాలంటే ఈ మంచం అనుభవాన్ని మనం విడిచిపెట్టాలి. మంచం కింద దీపం ఉంచిన పరిస్థితిని తీసుకువేయాలి. దీపాన్ని మంచం కింద నుంచి బయటపెట్టి దీపాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటే మనలో మనం సరి చేసుకుంటూ ఉంటాం, చక్కపరుచుకుంటూ ఉంటాం. మన శరీర సంబంధమైన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. అది బొట్టు కడుతూ ఉంటుందంటే లోకంలో ఉన్నాం. లోకం నుంచి శరీరాశ, నేత్రాశ, జీవగుణము ఎల్లప్పుడూ మన మీద దాడి చేస్తున్నాయి. శరీరము, లోకము, సాతాను దాడి చేస్తాడు. వీటన్నింటిలో కూడా మనం బొట్టు కడతామంటే వెలుగు తగ్గుతూ ఉంటుంది. మనం దాన్ని కత్తిరించుకోవాలి. అంటే వాక్యం చేత మనం ఖండించుకోవాలి, మనం సరి చేసుకోవాలి, ప్రభుకు అప్పచెప్పుకోవాలి. ఆ నూనెతో సహవాసం, సమృద్ధి అయిన నూనె, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి అప్పుడు మనం వెలుగుతాం. మీ దీపంలో వెలుగు చూడాలి. 3వదిగా ప్రభు చెప్పాడు, లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఇంకొక మాట చెప్పారు. చూడండి, లూకా సువార్త 8:15, 8:16. ఎవడనో దీపం ముట్టించి పాత్రతో కప్పివేయుడు. అంటే ఏదో ఒక పాత్ర, కొంచెం వేరు, ఇది పాత్ర అంటే ఏదో ఒక పాత్ర, గ్లాసు, గిన్నె, ప్లాస్టిక్దో, లేకపోతే ఇనుముదో, స్టీల్దో, వెండిదో, బంగారం, దేనితో దాంతో మూసేస్తుంది. కొవ్వెత్తి వెలిగించి దానికి గ్లాస్ పెట్టాడు అనుకోండి, ఎవడన్నా బోర్లు ఇచ్చాడు అనుకోండి గ్లాసు, ఏమవుతుంది దీపం? అది పాత్ర ఏమిటంటే శరీరం. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని
ఘటము అంటే శరీరం అన్నారు, ఘటము అంటే పాత్ర అన్నారు. ప్రతివాడు తన తన ఘటమును పరిశుద్ధత యందు కాపాడుకోవాలి. అంటే శరీరాన్ని పరిశుద్ధత యందు కాపాడుకోవాలి. అపవిత్రమైనటువంటి కార్యములు శరీరాన్ని ఏం చేస్తాయంటే నష్టం చేస్తాయి. అది శరీర సంబంధమైన జీవితం. అపవిత్రమైన కార్యం, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ముచ్చట్లు. తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండవు. అంటే మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులందరూ. అపవిత్రమైన వట్టి మాటలు ఇప్పుడు శరీరాన్ని భక్తిహీనంగా తయారు చేస్తున్నాయి. 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. 1వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవడము. మన మాటలు కూడా మనల్ని అపవిత్రపరుస్తాయి. మన మాటలు మనల్ని అపవిత్రపరుస్తాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. యాకోబు 3:6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యం కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చుపెట్టుచు అది నరకము చేసి చిచ్చుపెట్టబడదు. సర్వ శరీరములకు మాలిన్యం కలుగు చేయొచ్చు. మన శరీరానికి అంతటికీ మాలిన్యం కలుగు చేస్తుంది. ఏదిగా? నాలుక. ఎవరి నాలుక? ఎవరి నాలుక చెప్పండి? మన నాలుకే. ఎవరి నాలుక? ఇప్పుడు పాపం చేయడానికి, ఈ ఘటాన్ని అపవిత్రపరచుకోవడానికి, ఈ శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి ఎక్కడికో పోలించలేదు. మాటలే అపవిత్రపరుస్తున్నాయి. 2వదిగా చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడుదని యెహోవా చూసి. తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడుది. ఆలోచనలు చెడ్డవి, ఊహలు చెడ్డవి, తలంపులు చెడ్డవి. ఈ ఘటాన్ని, ఈ శరీరాన్ని ఏది అపవిత్రపరుస్తుంది? ఆలోచనలు అపవిత్రపరుస్తున్నాయి, ఊహలు అపవిత్రపరుస్తున్నాయి. ఆలోచనలు అంటే అది చేసేస్తా, ఇది చేసేస్తా, ఇది అన్నీ తప్పుడు పనులు. ఊహించుకునేవన్నీ తప్పుడు ఊహలు. ఇవి అపవిత్రపరుస్తున్నాయి శరీరాన్ని. తర్వాత ఇంకోటి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహములకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండే ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ కూడా వెలుగు చీకటి గురించి చెప్తున్నాడు. కన్ను చెడితే వెలుగు చీకటి అయిపోతుంది. చూపుల ద్వారా చెడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఘటం, ఈ శరీరం ఎవరో పాడు చేయాల్సిన పని లేదు. ఎవరో అపవిత్రపరచాల్సిన పని లేదు. పాడుకుంటాం మనం. అనుకోనని రీతి ఎవడొచ్చాట? అపవాది వచ్చి వాడేమన్నా చూసి పాడైపోమన్నాడా, మాట్లాడి పాడైపోమన్నాడా, ఆలోచించి వాడొచ్చాడు. అరే బద్మాష్, నేను చూడమని చెప్పాను, నేను బూతులు మాట్లాడమని చెప్పాను, నేను పరికరాల ఆలోచన నేను చేయమని చెప్పాను, నా మీద నువ్వన్నీ నిందలేస్తావు అంటాడు. కాబట్టి మనమే చూపులు, మాటలు, చేతులు, ఆలోచనలు అన్నింటి ద్వారా ఏం చేస్తారు? అపవిత్రపరచు. ఈ ఘటం అపవిత్రమైంది. దాని కింద ఉన్న దీపం ఏమది? ఇక్కడ ఎంత స్పష్టంగా రాశాడో చూడండి. మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూపుల ద్వారానే లోపల ఉన్న వెలుగు చీకటి అయిపోతుంది. ఇక అంటే పాత్ర చేత దీపమును కప్పివేయటం. ఈ ఘటన చేత అంటే శరీరానుసారమైన జీవితము
ఆత్మను కప్పివేయటం. ఆత్మ లోపల నుండి యోహాను సువార్త 16:8లో చెప్పినట్లు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసుకుంటాడు. ఈ ఆలోచన సరైనది కాదు, ఈ విధానం సరైనది కాదు, ఈ ప్రవర్తన సరైనది కాదు, నువ్వు ఇలా చెయ్యొద్దు అని మనల్ని సర్వసత్యంలో నడిపించడానికి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ప్రయత్నం చేసుకుంటాడు నిరంతరం. ఇప్పుడు ఆయన వ్యతిరేకించి చేసేటటువంటి శరీర సంబంధమైన జీవితం, ఆలోచనలు, మాటలు, తలంపులు, ఊహలు, ఇంకా పరితగిస్తే క్రియలు, ఇవేం చేస్తున్నాయి? లోపల ఉన్న వెలుగును చీకటిగా మారుస్తుంది. కాబట్టి దీపాన్ని పాత్రలో కలువేయకూడదు. శరీరానుసారమైన మనస్సును తీసుకువెళ్ళాలి. ఆత్మానుసారమైన మనస్సుతో జీవించు. ఆత్మానుసారమైన జీవితానికి అలవాటు పడాలి. ఈ రెండింటి మధ్య పోరాటం ఉంది. ఆత్మలో శరీరంలో పోరాటం ఉందని గలతీ 5:17లో చెప్తాడు. ఈ పోరాటంలో గెలవాలంటే ఓడిపోతే పోయారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి. గెలిచిన వాడికి కప్పు వస్తుంది, గెలవని వాడికి ఏమొస్తుంది? చెప్పు వస్తుంది. అంతే. ఓడిపోయాడు. మళ్ళా ఎప్పుడు గెలుస్తాడు? మళ్ళీ 4 ఏళ్ళకో 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో ఎప్పుడో. ఏ పోటీలైనా అంతే. పరీక్ష రాసేవాళ్ళు ఉన్నారు, రాసినప్పుడే పాస్ అవ్వాలి. పాస్ కాకపోతే ఏమవుతాడు? ఫెయిల్ అంటే ఆగిపోయాడు. అలాగనే ఇది కూడా ఒక పోరాటం. శరీరంతో పోరాడాలి, పాపంతో పోరాటం అంటాడు హెబ్రీ 12:4. పాపంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి. ఈ పోరాటంలో మనం విజయం పొందాలి. అది తేలిగ్గా తీసుకుంటే నష్టపోతుంది. ఈ పాత్ర చేత దీపాన్ని కప్పివేసి అనుభవం లేకుండా వస్తుంది. పాత్ర దాని మీద ఉండకూడదు. అది ఎక్కడో దీప స్తంభం మీద ఉండాలంటే అందరికీ కనిపించే చోటు ఉండాలి. అంటే మన జీవితాలు అందరికీ తేటగా కనిపిస్తూ ఉండాలి. నో హిడెన్, దాచబడినటువంటి చోటు ఏది ఉండకూడదు. ట్రాన్స్పరెంట్ లైఫ్స్ ఉండాలి. ఏముంటుంది అందరూ తెలుసుకొని. తప్పులు ఉంటే వాళ్ళే చెప్తారు, సరి చేసుకుంటారు. అలాగే అందరూ ఏదైనా తప్పులు చేయమని కాదు, బహిరంగంగా. అది విశృంఖలమైన పాపం. కనుక శరీరానుసారమైన జీవితం లేకుండా ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే ఈ యొక్క దీపాలు వెలుగుతుంది. మీరు ఎప్పటికీ అలసిపోయినట్టున్నారు. ఇంకొక వాయంలో చెప్పేసి ముగిస్తారు. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 11:33. ఎవడనో దీపం వెలిగించి చాటు చోటునైనను కొంత క్రిందైనా పెట్టాడు. చాటు చోటు. దీపం వెలిగించి ఏ పెట్టు వెనుకను లేకపోతే బీరో వెనుకను ఎక్కడ పెట్టారు అనుకోండి, ఎవరికి వెలుగు కనిపిస్తుంది? చాటు చోటున ఉన్న దీపాలు ఎవరికి తెలియనటువంటి క్రైస్తవ జీవితాలు. యేసుప్రభువు నమ్ముకుంటారు, బాప్తిస్మాలు కూడా తీసుకుంటారు, ఎవరికి తెలియదు. అటువంటి ఎవరైనా చూస్తే హిందువులు అనుకుంటారు. మీరు ఎంతమంది బొట్లు పెట్టుకున్నారో నాకు తెలియదు, నేనేం అడగలేదు, మా బావగారు ఆయనకు చెప్పలేదు. మందిరానికి వచ్చినప్పుడు బొట్లు తీసేస్తారు, బయటకు వెళ్ళినప్పుడు బొట్లు పెట్టు. అది ఆ స్త్రీలైతే తెలిసిపోతుంది, పురుషుడైతే వాడికి ఏం తెలియదు. కాకపోతే ఇక్కడ భక్తి వేషం వేస్తారు, అక్కడ భక్తి లేకుండా ఉంటారు. ఇక్కడ మాట్లాడే పద్ధతులు వేరు, అక్కడ మాట్లాడే పద్ధతులు వేరు. చాటుగా ఉంటారు. క్రైస్తవులను తెలియకుండా ఉండేలాగా ఉంటారు. వీరి దీపాలు మారిపోవు, కానీ ఆ వెలుగు ఎక్కువకి ప్రకాశించు. ఇది గాలి వస్తుంది కదా అక్కడికి, కాబట్టి ఆరిపోవు. కానీ వెలుగు ఎక్కడికి ప్రకాశించదు. మీరు ఏమవుతారో తెలుసా? చనిపోతే పరదేశిపోరు, లేకపోతే యేసుప్రభువు వచ్చినప్పుడు సంఘంతో ఎత్తబడరు. మరి నమ్మేరు, బాప్తిస్మం తీసుకున్నారు నిజమే, కానీ ప్రభు సాక్షులుగా జీవించలేదు. వారి దీపాలు చాటు పెట్టుకున్నారు. వారు ఎప్పుడైతే తమ వెలుగు ప్రకాశింపనివ్వలేదు. ఏమవుతారంటే వీరందరూ మృతుల్లోకానికి పోతారు. చనిపోతే మృతుల్లోకానికి వెళ్తారు, అక్కడ నివసిస్తారు. ఆఖరి తీర్పు దినాన్న వీరికి పరలోకం ప్రాప్తిస్తారు. కానీ మృతుల్లోకంలోని యాతన మాత్రం అనుభవించుకున్నారు. వీరికి బహుమానాలు లేవు, వీరికి కిరీటాలు లేవు. ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయం చెప్పే మాట.
వీరందరూ రహస్య క్రైస్తవులు. ఏం చేశారట? విశ్వాసానికి సహాయం చేస్తారు, తాగడానికి నీళ్ళు ఇస్తారు, కట్టుకోవడానికి బట్టలు ఇస్తారు, తినడానికి అన్నం ఇస్తారు, ఎవరికైనా రోగం ఉంటే పరామర్శిస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఆ వెలుగును ఎక్కడ ప్రకాశింపనియరు. వాళ్ళు క్రైస్తవులను ఎక్కడ తెలియనివ్వరు. ఈ రహస్య క్రైస్తవులు ఏమవుతారంటే ఆఖరి తీర్పు దినాన పరలోకానికి వెళ్తారు. కానీ బహుమానాలు లేవు, కిరీటాలు లేవు, తరువాత పరదేశం లేదు, సంఘంతో పాటు ఎత్తబడదు. సంఘంతో పాటు ఎత్తబడకుండా విడిచిపెట్టబడ్డారంటే 7 సంవత్సరాల శ్రమలు, ఆ మహాశ్రమలు వీరు కూడా అనుభవించారు. ఆ భయంకరమైన శ్రమలన్నీ అనుభవించారు. ఇది వీరికున్న పరిస్థితి. ఇంత బతికి ఇంటి వెనక తెచ్చాడు ఒకడు. అర్థమైందా? సాంతుడు ఎంత బతికి ఇంటి వెనక తెచ్చాడు అన్నట్టు ఇంత యేసు ప్రభువును అంగీకరించి ఆ జీవాన్ని పొంది, ఆ వెలుగును పొంది, ఆ పరదేశం చూడకుండా, ఆ పరలోకంలో ప్రవేశంలో అక్కడ బహుమానాలు పొందకుండా, కిరీటాలు పొందకుండా, మరణ మృతుల్లోకానికి వెళ్ళిపోయి అక్కడున్న ఆ యాతనంతా అనుభవించి చివరిగా మరణ లేదంటే శ్రమలు అనుభవించి మరణ ప్రభు దగ్గరికి పోవడం ఏం ప్రయోజనం? సాటుగా ఉండకూడదు. మార్గంగా ప్రభుని అంగీకరించారు, ప్రభు తెలుసుకున్నాను అన్నట్టుగానే బతకాలి. హిందువుల మధ్య కూడా ప్రభుని తెలుసుకున్నాను అన్నట్టుగానే, వీరు క్రైస్తవులు అన్నట్టుగానే బతకాలి. అప్పుడే ఆ వెలుగు ప్రకాశిస్తుంది. దానికోసం కొంత శ్రమ అనుభవించవలసి వస్తుంది. అనుభవిస్తాం శ్రమను. ఆ శ్రమకు కావలసిన బహుమానం ప్రభు పరలోకంలో ఇస్తారు. మీ దీపములు వెలుగుచుండని సరిగా కొంచెం అంటే వ్యాపార సంబంధమైన జీవితం, మంచం అంటే నిద్ర, సోమరం, తర్వాత సుఖ సౌఖ్యాలకు లోపడినటువంటి జీవితం. కొంచెం అంటే వ్యాపార సంబంధమైన లాభంతో కూడినటువంటి సంపాదనే ధ్యేయంగా కలిగినటువంటి జీవితం. తర్వాత సాగుగా ఉండేటటువంటి జీవితం. ఆ తర్వాత మాతృత్వం వేయబడిన శరీర సంబంధమైన బలహీనతలతో జీవితాన్ని అప్పగించుకున్నటువంటి జీవితం. ఈ జీవితాలు ఆ వెలుగును కోల్పోయే ప్రమాదం ఉంది. అందరికి అన్ని బలహీనతలు ఉండకపోవచ్చు. ఎవరు బలహీనతలు వారు మనందరూ బలహీనతలు. మాట చెప్పాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందరూ కలిసి చదువుకుంటారు. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాము. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చు. మనమందరం బలహీనం. ఒక్కొక్కడు ఒక్కొక్క విషయంలో తప్పిపోవచ్చు. అది ఏదైనా కావచ్చు, మనకే తెలుసు. వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని నిజంగా విడిచిపెట్టి బలం పొందడానికి, జయం పొందడానికి ప్రభు సహాయం కోరుతుంది. ప్రభుత్వం ఈ బలహీనతల నుంచి విడిపించు, ఈ కొంచెం కింద నుంచి, ఈ మంచం కింద నుంచి, ఈ పాత్ర కింద నుంచి, ఈ చోటు నుంచి నన్ను విడిపించు. నీ జీవంతో సమృద్ధి అయిన నీ జీవంతో నీకు నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. సమృద్ధి అయిన నీ జీవంతో నన్ను నీవు సమృద్ధిగా నీ కోసం వెలిగే సాక్షిగా నన్ను ఉంచు ప్రభువా, నా సహాయం చేయమని వేడు.